నా యేసు చెయ్యి పట్టి నడుతోను నా యేసు నాది తోడ నడుతోను నా యేసు చెయ్యి పట్టి నడుతోను బంగారు వీధిలో రంగుగా యేసుతో జయం జయమని నేను చాటెదా ఆహాహ ఎంతో ఆనందం ఆహాహ ఎంతో ఆనందం ఆహాహ ఎంతో ఆనందం ఎల్లప్పుడూ అయితే నేను ఫస్ట్ పాడతాను తర్వాత రెండోసారి నాతో కలిసి పాడండి నా యేసు రాజు తోడ నడుతు నా యేసు చేయి పట్టి నడుతు నా యేసు రాజు తోడ నడుతు నా యేసు చేయి పట్టి నడుతు బంగారు వీధిలో రంగుగా యేసుతో జయం జయమని నేను చాటెదను బంగారు వీధిలో రంగుగా యేసుతో జయం జయమని నేను చాటెదను మళ్ళీ బంగారు వీధిలో రంగుగా యేసుతో జయం జయమని నేను చాటెదను ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎల్లప్పుడూ ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎల్లప్పుడూ మళ్ళీ ఇప్పుడు అందరం కలిసి పడవా నా యేసు రాజు తోడ నడుతు నా యేసు చేయి పట్టి నడుతు స్టార్టింగ్ మీ గొంతులు గట్టిగా పోయిందనుకో అందరూ నిల్చొని పాడు నాతో సహా సరేనా అయితే ఎవరు బాగా పాడటం వాళ్ళు కూర్చోవాలి మిగతా వాళ్ళన్నా నిల్చోవాలి సరేనా సరే స్టార్ట్ నా యేసు రాజు తోడ నడుతు నా యేసు చేయి పట్టి నడుతు నా యేసు రాజు తోడ నడుతు నా యేసు చేయి పట్టి నడుతు బంగారు వీధిలో రంగుగా యేసుతో జయం జయమని నేను చాటెదను బంగారు వీధిలో రంగుగా యేసుతో జయం జయమని నేను చాటెదను ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎల్లప్పుడూ ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎల్లప్పుడూ ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎంతో ఆనందం ఎల్లప్పుడూ వెరీ గుడ్ సాంగ్ నెంబర్ 81 అందరికి వచ్చు కాబట్టి చాలా గట్టి పాడాలి శత్రు సైతానును
कुमार यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार, यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार। काला बनाया गोरा बनाया, काला बनाया गोरा बनाया, जो भी बनाया अच्छा बनाया, जो भी बनाया अच्छा बनाया। यीशु 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 है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार, यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार। लंबा बनाया छोटा बनाया, लंबा बनाया छोटा बनाया, जो भी बनाया अच्छा बनाया, जो भी बनाया अच्छा बनाया। यीशु 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 है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार, यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार। पतला बनाया मोटा बनाया, पतला बनाया, जो भी बनाया अच्छा बनाया, जो भी बनाया अच्छा बनाया। यीशु 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 है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार, यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार। యేసయ్యా ఎంత మంచి కుమ్మరి, యేసయ్యా ఎంత మంచి కుమ్మరి, యేసయ్యా ఎంత మంచి కుమ్మరి, యేసయ్యా ఎంత మంచి కుమ్మరి. వెరీ గుడ్. ఇంకా మై God is so big, so strong and so mighty, there is nothing my God cannot do, there is nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there is nothing my God cannot do, there is nothing my God cannot do. The mountains are His, the rivers are His, the stars are His handiworks do. The mountains are His, the rivers are His, the stars are His handiworks do. My God is so big, so strong and so mighty, there is nothing my God cannot do, there is nothing my God cannot do. He made the trees, He made the seas, He made the elephant to do. He made the trees, He made the seas, He made the elephant to do. My God is so great, so strong and so mighty, there is nothing my God cannot do, there is nothing my God cannot do. My God is so big, so strong and so mighty, there is nothing my God cannot do, there is nothing my God cannot do. Very good. కోయల కోలె పాడువేన్ కుకు కుకు కు, మైల కోలె ఆడువేన్ లా 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 లా, పూవె పూసె సిరిపెన్ హా 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 హా, సూర్య చంద్ర పోల్న ఒలివేసివెన్ ఎసికై ఒలివేసివెన్, జుంబర జుంబర జుం జుంబర జుంబర జుం జుంబర 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 జుం జుం. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఇచ్చుకొని చెప్పాను. సంసోన్ అంటే ఎవరు రచయిత? స్టార్ట్. సంసోన్ అంటే ఎవరురా
భలే భలే వీరుడు సంసోన్ అంటే ఎవరురా భలే భలే వీరుడు శత్రువులను హతము చేయ దైవ శక్తి పొందెను శత్రువులను హతము చేయ దైవ శక్తి పొందెను సంసోన్ అంటే ఎవరురా భలే భలే వీరుడు సంసోన్ అంటే ఎవరురా భలే భలే వీరుడు అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహము అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహము గాండ్రు గాండ్రు మరచురాగ సంసోను పట్టి చీల్చెను గాండ్రు గాండ్రు మరచురాగ సంసోను పట్టి చీల్చెను సంసోన్ అంటే ఎవరురా భలే భలే వీరుడు సంసోన్ అంటే ఎవరురా భలే భలే వీరుడు గడిద దవడ ఎముక తెచ్చి ఫిలిస్తీన్ల బాధెను గడిద దవడ ఎముక తెచ్చి ఫిలిస్తీన్ల బాధెను కుయ్యో మొయ్యో అరచిరి 1000 మంది చచ్చిరి కుయ్యో మొయ్యో అరచిరి 1000 మంది చచ్చిరి సంసోన్ అంటే ఎవరురా భలే భలే వీరుడు సంసోన్ అంటే ఎవరురా భలే భలే వీరుడు సింహం వలె సాతాను నీ పైకి దుమికిన సింహం వలె సాతాను నీ పైకి దుమికిన ప్రార్థన శక్తి పొందుమా క్రీస్తు విజయమిచ్చును ప్రార్థన శక్తి పొందుమా క్రీస్తు విజయమిచ్చును సంసోన్ అంటే ఎవరురా భలే భలే వీరుడు సంసోన్ అంటే ఎవరురా భలే భలే వీరుడు త్వరగా చేయుము నోవహు మహావర్షం కురియును త్వరలో లోబడెను ఆ భక్తుడు కట్టెను ఓడను స్వయముగా లోబడెను ఆ భక్తుడు కట్టెను ఓడను స్వయముగా కట్టెను ఓడను మహావర్షం వరద పై పైకి కేకలు వేసిన జనులల్లా నోవా నోవా తలుపు తీ దేవుడే ఓడ తలుపు బిగించెను నాశించిరి లోబడని ప్రజలు రక్షణ ఓడ క్రీస్తు యేసే కనగు చేయకరండి నేడే పిలచుచున్నాడు అందరినీ రక్షణ ఓడలో పాలికి రక్షణ ఓడలో పాలికి Copying. Listen again and say rejoice. Rejoice in the Lord always. And again and say rejoice. Rejoice, rejoice. And again and say rejoice. Rejoice, rejoice. And again and say rejoice. Rejoice in the Lord always. And again and say rejoice. Rejoice in the Lord always. And again and say rejoice. Rejoice, rejoice, వర్షం వస్తుందా head and shoulder, knees and toes, knees and toes, knees and toes, head and shoulder, knees and toes, all belongs to Jesus. Toes and knees and shoulder, head, shoulder, head, shoulder, head. Toes and knees and shoulder, head, all belongs to Jesus. Head and shoulder, knees and toes, knees and toes, knees and toes, head and shoulder, knees and toes, all belongs to Jesus. Toes and knees and shoulder, head, shoulder, head, shoulder, head. Toes and knees and shoulder, head, all belongs to Jesus. Head and shoulder, knees and toes, knees and toes, knees and toes, head and shoulder, knees and toes, all belongs to Jesus.
మా పనులు చెప్పండి ఇంతవరకు సాంగ్స్ పాడడానికి పాటలు తెలుస్తుంది రాబో కాలం యొక్క నా తండ్రి వీరు కనిపించారు ఆ ప్రభావితమైన సంఖ్యలో చేపలుగా ప్రజలకు పాటించారు ప్రభావాన్ని నాకు నామంలో ప్రార్థిస్తున్నాను. బయట ఎవరు కూడా పోవద్దు. గవర్నమెంట్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. నిలబడి చెప్పండి. అందరూ నిలబడ్డారు. కూర్చొని చెప్పండి. నిలబడి చెప్పండి. కూర్చొని చెప్పండి. అన్న మీరిద్దరు గాలి నాకెత్తున్నారు ప్లీజ్. మీరిద్దరు గాలి నాకెత్తున్నారు ప్లీజ్. అందరికి పరిచయం చాలా వరకు ఇక్కడ పేరు కనిపిస్తుంది. కనబడుతుంది అందరికి కనిపిస్తుంది కదా. ఏం పేరు? జోని. జోని. పూర్తి పేరు ఏం పేరంటే జోని ఎరిక్సన్ టాడా. చెప్పండి. జోని ఎరిక్సన్ టాడా. సరే జోని ఎరిక్సన్ టాడా. వాయిస్ అయితే వెరీ నైస్. మంచి చక్కటి స్వరంతో చక్కగా చెప్పినారు. బాగా పడింది. ఒకసారి బౌతులలో సైలెంట్గా సిస్టర్ చెప్పండి. అమ్మాయిలు జోని ఎరిక్సన్ టాడా. ఏదో అమ్మాయి తెలియదు కదా. మరి చెప్పండి. జోని ఎరిక్సన్ టాడా. ఈమె అమెరికాలో జన్మించింది. 1945వ సంవత్సరం అక్టోబర్లో 5వ తారీఖున ఈ జోని ఎరిక్సన్ టాడా జన్మించింది. ఎప్పుడు? 1945 అక్టోబర్ 15. ఈమె తండ్రి ఒలింపిక్స్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఏం చెప్పండి? ఒలింపిక్స్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. తండ్రి యొక్క ఆశ మాదిరినే తన కూతురు కూడా ఈమె చాలా చక్కటి అందమైనటువంటి అమ్మాయి, చాలా చక్కటి కుమార్తె, చాలా ముద్దుగా చాలా చక్కగా ఉండేటువంటిది. తండ్రి ఈ జోలికి కూడా మంచి గేమ్స్లలో మంచి ఒలింపిక్స్ ఆడించాలనేది చిన్నప్పటి నుంచి పట్టుదల కోరిక. అట్లు వీళ్ళ తండ్రి ఏం చేసేవాడంటే చూడండి, ఈమె బర్త్డే డేట్ ఉంది కదా, క్షమించాలి 15th 5 కాదు 15th. ఎప్పుడు? అక్టోబర్. ఈమె అప్పుడు జన్మించింది. ఇలా తండ్రి ఈమెను మంచిగా ఒలింపిక్స్ గేమ్స్లో ఆడించాలని చెప్పేసి స్విమ్మింగ్ నేర్పించేవాడు. ఎంతమంది స్విమ్మింగ్ వచ్చు? ఈతలు ఎంతమంది వచ్చి ఈత? ఎంతమంది స్విమ్మింగ్ వచ్చు? అమ్మాయి చాలా చక్కగా వాళ్ళ తండ్రి స్విమ్మింగ్ నేర్పించేటువంటి వాడు చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పటి నుంచి అట్లు స్విమ్మింగ్ నేర్చుకునేది. స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు తన ఫ్రెండ్స్తో అందరితో కలిసి స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు లోతుగా ఉన్నటువంటి స్థలం, నీరు లోతుగా ఉంటుంది, లోతుగా ఉన్న స్థలంలో ఆమె స్విమ్మింగ్ చేసింది. పై నుంచి దయగొడుతుంది అన్నట్టు. ఎంతమంది దయగొడతారు? అట్లు పైనుంచి దించేసరికి అక్కడ నీళ్ళు తక్కువగా ఉన్నాయి, రాళ్ళు ఉన్నది. ఎప్పుడైతే పైనుంచి ఇట్లా దింపిందో, చాలా ఇట్లా నిలబెట్టి దింపిందో, నేరుగా తల భాగము కింద ఉన్నటువంటి ఆ నీళ్ళలో ఉన్నటువంటి
ఆ రాళ్ళకు తగింది. తలంతా ఏమని చెప్పండి, తల తాకింది. అందులో పడిపోయి అస్సలు వేస్తలేదు. అసలే చాలా చక్కగా వెంటనే దయగొట్టిన తర్వాత స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు గబగబా ఈత ఆడుకుంటూ మళ్ళీ ఒడ్డుకు రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడము అట్లా చేస్తూ ఉండేటువంటిది. అయితే ఈమె రాసి చూసేసరికి ఆ పక్కనటువంటి వారి తండ్రి తర్వాత మిగతా ఫ్రెండ్స్ అంతా గబగబా వచ్చి చూశారు. అందులోనే అట్లే వేలాడిపోయింది, మొత్తం స్పృహ తప్పింది నీళ్ళల్లోనే. వెంటనే అక్కడున్నటువంటి వారి ఫ్రెండ్స్ వారి తండ్రి ఏం చేస్తున్నారంటే ఆమెను చూడండి, తలకు దెబ్బ తాకాన్ని ఎట్లా పడిపోయింది చూడండి, జీవోత్సవములా కదలకుండగా నీళ్ళల్లో అట్లే పడిపోయింది. వెంటనే గబగబా అక్కడున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కలిసి స్ట్రెచర్ మీద హాస్పిటల్ తీసుకొచ్చేసినారు, బెడ్ మీద పెట్టేసినారు. ఆమెను చూసినటువంటి డాక్టర్లు ఏమని చెప్పారంటే, ఈమె మెడ నరాలన్నీ దెబ్బతిన్నాయి, ఈ స్పైనల్ ప్రాబ్లం అంతా దెబ్బతింది, ఈ తల మాత్రమే పనిచేస్తుంది, మిగతా ఏ భాగం కూడా పనిచేయదు, ఆమె కేవలం మొండె మాత్రమే పనిచేస్తుంది అని చెప్పినారు. ఎక్కడ కూడా చూడండి, కాళ్ళ దగ్గర కానీ చేతుల దగ్గర కానీ శరీరంలో ఏ భాగంలో పిన్ను కూర్చున్నా కూడా ఆమెకు స్పర్శ లేదు. అప్పటికి ఆమె వయసు ఎంత అనంటే, ఆమె ఏజ్ ఎంత అనంటే 17 years, 17 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. ఆ 17 సంవత్సరాల వయసులోనే, అంటే ఇంటర్మీడియట్ వయసులోనే స్పర్శ కోల్పోయింది మొత్తము. అంటే తల ఒక్కటే పనిచేస్తుంది, మిగతా ఈ చేతులు, కాళ్ళు, తర్వాత ఈ భాగం ఏది కూడా పనిచేస్తుంది. అట్లు 2 సంవత్సరాలు బెడ్ మీద ఉంది, ఎక్కడ కూడా స్పర్శ లేదు, తల ఒక్కటే పనిచేస్తుంది. చూడండి ఎట్లా, తల ఒక్కటే మాట్లాడుతుంది, తల ఒక్కటే పనిచేస్తుంది, మిగతా ఏ భాగం కూడా పనిచేయట్లేదు. ఎంత బాధ ఉంటుంది చెప్పండి, ఇప్పుడు ఎంత బాధ ఉంటుంది. ఇక ఆమె ఏమనుకుందంటే, నేను ఎందుకు బ్రతకాలి, నేను చచ్చిపోతే బాగుండు, అసలు దేవుడు నన్ను ఎందుకు చేసినాడు, నా జీవితం ఎందుకు అని చెప్పేసి చాలా కుంగిపోయేది. 2 సంవత్సరాలు హాస్పిటల్ బెడ్ మీద ఉండేసి కదలకుండా మిగలకుండా తల ఒకటే పనిచేస్తుంది. ఎంత బాధ ఉంటుంది, నేను చచ్చిపోతాను అని చెప్పేసి చాలా నిరాశపడింది, చాలా కుంగిపోయింది. ఏడవడం మొదలుపెట్టింది. అయితే మళ్ళీ తిరిగి ధైర్యం తెచ్చుకుంది, నేను ఎందుకు చనిపోవాలా. ఆ బెడ్ మీద ఉన్నప్పుడు దేవుడు తను దర్శించినాడు, దేవుడు మాట్లాడినాడు. దేవుడికి కూడా ఒక సంకల్పం ఉంది. దేవుడు ఒక గాయాన్ని చేస్తే, ఒక బాధను కలుగు చేస్తే అది దేవుని యొక్క ఏర్పాటే. శ్రమ కలిగితే అది దేవుని ఏర్పాటే కదా. దేవుడు తన ప్రేమతో దర్శించినాడు, ఆయనతో మాట్లాడినాడు. కలువరి ప్రేమ, సిలువ యొక్క ప్రేమ తను దర్శించింది. ఇది నేను జీవోత్సవంలా లేకుంటే నా శరీర అవయవాలు పనిచేయకపోయినా నా తల పనిచేస్తుంది. కాబట్టి దేవుని వాక్యము అక్కడ తను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక ధైర్యాన్ని ఇచ్చినాడు. దేవుడు ఏం చెప్పండి, ఒక ధైర్యాన్ని ఇచ్చినాడు, మనసు నిబ్బరం ఇచ్చినాడు. శరీరం అంతా పని చేయకపోయినా కూడా ధైర్యం వచ్చేసింది. ప్రభువు నా పాపాల కోసం మరణించినాడు కదా, దేవుడు ఒక ఉద్దేశం చేత నన్ను ఈ స్థితిని తీసుకొచ్చినాడు కదా అని చెప్పేసి అక్కడ దేవుని ప్రేమ నెరిగింది. కాలు చేతులు మొండం ఏది పని చేయకపోయినా తలొకటి పని చేసినా తన పాపాల విషయంలో పశ్చాత్తాపడింది. యేసు ప్రభువును సొంత రక్షణ అంగీకరించుకున్నది, హృదయంలో కలిగి ఉన్నది, ప్రభు వాక్యాలు గుర్తు చేసుకొని మొదలుపెట్టింది. ఇప్పుడు నేను ఇట్లా ఉంటే లాభం లేదని చెప్పేసి తన దుఃఖాన్ని అంతా విరమించుకొని తను ప్రోత్సహించుకొని ధైర్యం చేసుకొని తనకు మంచి స్నేహితులు ఉన్నారు, డాక్టర్స్ ప్రోత్సహించినారు, ఆ ఫ్రెండ్స్ కూడా ప్రోత్సహించినారు. చిన్నప్పటి నుంచి తనకు ఒక కళ ఉంది, ఒక నైపుణ్యత ఉంది. ఏంటిదంటే చాలా చక్కగా తన చేతులతో చిన్నప్పటి నుంచి కూడా పెయింటింగ్ వేసేది, బొమ్మలు గీసేది అన్నట్ల. చాలా చక్కగా ఆర్ట్ వేసేది, బొమ్మలు గీసేది అన్నట్ల. ఎంత చక్కగానంటే ప్రతి బొమ్మను కూడా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్గా ఆర్ట్ వేసేటువంటిది. చాలా చక్కగా బొమ్మలు గీసేటువంటిది. ఇప్పుడు తను ఏం చేయాలనుకుందంటే, చిన్నప్పుడు ఏదైతే నేను చేయాలనుకున్నానో ఆ పెయింటింగ్ ఇప్పుడు చేతులు లేవు కదా, చేతులతో వేయచ్చా, చేతులతో ఏరాదు. కాబట్టి ఇప్పుడు వీల్ చైర్కే పరిమితం అయిపోయింది ఆమె. ఎందుకోసం అంటే నడవలేదు, చేతులు పట్టుకోలేవు, నడవలేదు.
కొందరు తీసుకొచ్చి అట్లా కుర్చీ వేస్తే వీల్ చైర్ ఉంటాయి కదా, వీల్ చైర్లో కూర్చోబెడితే ఆ వీల్ చైర్ని వస్తూ ఉండాలి, ఒక దొప్పుకుంటూ పోవాలి. అయితే ఇప్పుడు తను నేను ఎట్లయినా ఇట్లా ఉండకూడదు అని చెప్పేసి తనకు చిన్నప్పటి నుంచి ఏదైతే అలవాటు ఉందో పెయింటింగ్ చేయాలనుకున్నది. అయితే ఇప్పుడు ఎట్లా చేస్తుంది? చేతులతో కాదు, నోట్లో బ్రష్ పెట్టుకొని పెయింటింగ్ ముంచి ఒక బోర్డు తన ఎదుట పెట్టుకొని ఇలాంటి షీట్స్ పెట్టుకొని చక్కగా నోటితో బ్రష్ను ముంచుకుంటూ అందమైనటువంటి బొమ్మలు వేసేటువంటిది. చూడండి, వారి ఫ్రెండ్స్ తర్వాత డాక్టర్స్ ప్రోత్సహిస్తుంటుంటే అందిస్తుంటుంటే నోట్లో బ్రష్ పెట్టుకుంది కదా, నోట్లో బ్రష్ పెట్టుకొని పెయింటింగ్ వేయడం మొదలుపెట్టింది. చూడండి, చిన్నప్పుడు ఇది బాల్యం యొక్క ఫోటో, చిన్నప్పుడు తనకున్నటువంటి కళ. ఆ తర్వాత చూడండి కష్టపడి ఒక్కతే వీల్ చైర్ మీద కూర్చొని ఏమేస్తుందంటే బొమ్మలు వేస్తూ ఉంది. ఇప్పుడు ఈ చూడండి తన ఫ్రెండ్స్ ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ బొమ్మలు వేస్తుంటుంటే ఆ బొమ్మలన్నీ కూడా ఏం చేస్తారంటే వారి ఫ్రెండ్స్, ఇదిగో జోని వేసినటువంటి పెయింటింగ్స్, జోని వేసినటువంటి ఆర్టు చేతులతో కాదు ఎట్లా చూడండి ఎంత చక్కగా ఉందో బొమ్మ. ఇక్కడ దేవుని ఒక బొమ్మలు, బైబిల్ యొక్క కథలు, తర్వాత అన్నీ కూడా బైబిల్ సంబంధించినవి, తర్వాత చక్కటి చిత్రాలను గీసి పెడుతుంటుంటే వారి ఫ్రెండ్స్ అంతా ఇందాక చూపించినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చేశారంటే రోడ్డు మీద పెట్టేసి ఇదిగో చూడండి కేవలం తలకాయ మాత్రమే పనిచేస్తుంది, కాలు చేతులు పని చేయట్లేదు. అలాంటి జోని నోటితో వేసినటువంటి పెయింటింగ్స్ ఆయన చెప్పగానే చాలామంది చాలా డబ్బులు ఇచ్చి అమెరికా దేశంలో చాలామంది ఆ బొమ్మలు కొన్నారు. ఈ జోని ఒక రోజున ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ ఆహ్వానించబడింది. ఆ మీటింగ్లో తన సాక్ష్యం పంచుకుంది. చిన్నప్పుడు తను ఎట్లా ఉండేది, ఎత్తి గాయపడింది, తర్వాత ఎట్లా ప్రమాదానికి గురై 2 సంవత్సరాలు నిరాశతో ఉండి ఏడ్చుకుంటుందో, ఆ తర్వాత దేవుడు ధైర్యపరిచినాడు. ఒక మీటింగ్ జరుగుతుంటే తన సాక్ష్యాన్ని టెస్టిమనీ ఇచ్చింది. టెస్టిమనీ అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చింది, ఆల్టర్ పిలిపించింది. దేవుడు నన్ను ఇట్లా చేసినాడు, దేవుడు నాకు ఇట్లా కాల్ ఇచ్చినాడు అని చెప్పేసి చెప్పినప్పుడు అయిపోయిన తర్వాత ఒక వికరాంగురాలు ఏడ్చుకుంటూ తన దగ్గరికి వచ్చేసి ఏం చేసిందంటే కన్నీళ్లతో ఆమెకు తన జీవితం చెప్పింది. ఆమె చూస్తే వికరాంగురాలు దేవుని కొరకు తీర్మానం చేసుకుంది. అమ్మ, నువ్వు చెప్పిన మాటలు విన్నాను, నేను కూడా వికరాంగురాలనే, నువ్వు చెప్పిన మాటను బట్టి నేను కూడా ఇప్పుడు యేసయ్యను నా సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను. దేవుడు నా హృదయాన్ని కలిగించినాడు, దేవుడు నాతో మాట్లాడినాడు, ప్రభు నాతో మాట్లాడినాడు. ఆమె నాకు తీర్మానం చేసుకుంది. ఎవరు? జోని చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఆమె తీర్మానం చేసుకుంది. ఆమె చూడగానే జోనికి పాపం చాలా జాలేసింది. ఆమె నడవలేకపోతుంది, సరిగా నిలబడలేకపోతుంది, వణుకుతా ఉంది. అప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది, ఏ విధంగానైనా ప్రపంచంలో చాలామంది ఇట్లా నాలాగా జీవోత్సవములుగా కాళ్ళు చేతులు లేని వారు ఉన్నారు కదా, వికలాంగులు చాలామంది ఉన్నారు, చాలామంది ఇప్పుడు హ్యాండిక్యాప్డ్గా ఉన్నారు, వారికి ఏ విధంగా నేను సహాయం చేయాలని చెప్పేసి తాను వేసినటువంటి పెయింటింగ్స్తో వచ్చినటువంటి డబ్బులన్నీ ఇది నా కోసం కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ ఏం చేయాలంటే నేను వారికి మేలు చేయాలి, కాళ్ళు లేనటువంటి వారికి అందరికీ కూడా వీల్ చైర్స్ కొనివ్వాలని చెప్పేసి తను సొంతంగా తన నోటితో వేసినటువంటి పెయింటింగ్స్ అవన్నీ అమ్మగా వచ్చిన డబ్బు అంతటితో కూడా ప్రపంచంలో సుమారుగా ఎంతమందికి అంటే 170,000 మందికి వీల్ చైర్స్ అందించింది ప్రపంచం అంతట్లో. ఎంతమంది చెప్పండి? 1,00,000. మనకు పాత సైకిల్ ఉన్నా కూడా ఎవరికైనా పక్కలకి ఇవ్వడానికి ఇష్టపడడం అసలు కదా, మనకు డ్రెస్ చినిగిపోయినా మన డ్రెస్ పొట్టిగా అయిపోయినా కూడా దాన్ని పక్కలకి ఇవ్వడానికి ఇష్టపడము. కానీ ఏమైతే కాళ్ళు లేవు, చేతులు లేవు, కేవలం తల మాత్రం పనిచేస్తుంది. ఆ నోటితో వేసినటువంటి పెయింటింగ్స్తో వచ్చిన డబ్బంతా సుమారుగా ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతదేశంలో కూడా కొందరికి అందించింది. 170,000 మంది వికలాంగులకు ఆమె ఏం చేసింది చెప్పండి? ట్రై సైకిల్స్, వీల్ చైర్స్ని అందించింది. ఎంత గొప్ప మనసు చూడండి. ఇంకా ఈ జోని అనేక దేశాలు వెళ్ళింది వికలాంగులతో, హ్యాండిక్యాప్తో. చూడండి ఇక్కడ వికలాంగులతో ఇక్కడ జోని ఉంది, వారితో కలిసి ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో చూడండి.
ఎంత సంతోషంగా ఆడుకుంటుందో. మనకు అన్ని బాగున్నప్పుడు ఏడుస్తాం కదా. ఆమె అయితే చూడండి, ఇక్కడ చాలామంది వీళ్ళంతా హ్యాండిక్యాప్స్, వికలాంగులు. వీరందరి ముఖాలు ఇంత సంతోషం ఉంది కదా కదా. వీళ్ళందరూ అంటే జోని తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, తాను చేసిన సహాయాన్ని బట్టి వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు. కారణం తెలుసా? జోని మొండెం పని చేయండి, తలకాయ మాత్రం పనిచేసే జోని ద్వారా ఇంత సంతోషంగా ఉన్నారు, ఇంత ఆనందం, హ్యాపీగా ఉన్నాడు. లక్షల మంది, ప్రపంచంలో లక్షల మందికి హెల్ప్ చేసింది. ట్రైసైకిల్సే కాదు, వికలాంగులైనటువంటి చాలామంది, లక్షల మందికి ఆమె ఏం చేసిందంటే తాను ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ద్వారా, సొసైటీ ఏదైతే సంస్థ పెట్టిందో ఆ సంస్థ ద్వారా చాలా లక్షల మందికి హెల్ప్ చేసింది, సహాయం చేసింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. తల మాత్రం పనిచేస్తుంది, కాలు చేతులు పనిచేయవు, మొండెం పనిచేయదు. ఎన్ని దేశాలు తిరిగిందనంటే సుమారు 47 దేశాలు, 47 కంట్రీస్. ఎన్ని దేశాలు చెప్పండి? 47 దేశాలలో తిరిగింది. తిరిగి దేవుని గురించి చాటి చెప్పింది, దేవుని ప్రేమను పంచిపెట్టింది, దేవుని గురించి చెప్పింది. చూడండి ఆమె మీటింగ్ పెడితే ఎంతమంది జనులు చూడండి. చూడండి ఆ ట్రైసైకిల్ మీద ఉంది కదా, వీల్ చైర్ మీద ఉండి ఏం చేస్తుంది? దేవుని సేవ చెప్తుంది, సాక్షి చెప్తుంది. మీ జీవితంలో విసిగిపోవద్దు, నిరాశపడద్దు. చూడు నాకు ఒక తలకాయ మాత్రం పనిచేస్తుంది, ఆయన నేను ఇంత ఆదర్శవంతంగా ఉన్నాను, దేవుడు నన్ను ఇట్లా బలపరిచినాడు అని చెప్తుంది. ఇంతగా బలపరచిన, ఇంత సాక్షి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏముంది చెప్పండి? క్రీస్తే ఏమంట? క్రీస్తే సర్వము. కొండ మీద యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. ఈ ప్రేమ ఆమె తాకింది, ఆమె జీవితం మార్చివేసింది. ప్రపంచంలో లక్షల మందికి సహాయం చేయనట్టుగా చేసింది. 47 దేశాలు తిరిగింది. ఇన్ని దేశాలు తిరిగింది, దేవుని వాక్యాన్ని ప్రకటించింది, దేవుని స్వార్థను అందించింది. అంతేకాదు చాలామందికి హెల్ప్ చేసింది. ట్రైసైకిల్స్ అందించబడుతున్నామంటే జోని ఆమె ప్రోద్బలంతోనే. ఎవరు కూడా వికలాంగుడని బాధపడద్దు, అయ్యో రోడ్డు మీద నేను పోతులని బాధపడకూడదు. ప్రతి కాళ్ళు లేని ప్రతి వ్యక్తికి కూడా ఏం కావాలంటే సైకిల్ అందించాలి, వీల్ చైర్ అందించాలి. అందుకనే చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ట్రైసైకిల్ అందించారు కదా. జోని యొక్క స్పాన్సర్ ద్వారా, ఎవరి ద్వారా చెప్పండి? జోని స్పాన్సర్ ద్వారానే. అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్పుడు అందించబడినారు. ఎంత గొప్ప మనసు చూడండి, ఎంత గొప్ప వ్యక్తిత్వము. ఆమె రక్షించబడింది, దేవుని వాక్యం ప్రకటించింది, చావాలనుకున్నది, దేవుడు దర్శించినప్పుడు హృదయాన్ని దేవునికి ఇచ్చేసింది. మంచి ప్రార్థన పరాలుగా ఉంది, ఎప్పుడు చనిపోవాలనుకోలేదు. దేవుని కొరకు బ్రతికింది, దేవుని కొరకు అనేక ఆత్మను సంపాదించింది, ఎంతోమందికి హెల్ప్ చేసింది. కానీ మనమైతే ఇంకేదో లేదని నిరాశపడుతూ ఉంటాం, మనకేదో కాలేదని నిరాశపడుతూ ఉంటాం. అన్ని బాగున్నా కూడా నా జీవితం ఇట్లా దరిద్రంగా మిగిలిపోయిందని మనం బాధపడుతూ ఉంటాం. ఇంకేదో కలగలేదని నిరాశపడుతూ ఉంటాము. ఏమీ లేకున్నా కూడా, అన్నీ కోల్పోయినా కూడా, సర్వము కూడా, శరీర భాగాలన్నీ కూడా దాదాపు 90% పనిచేయకపోయినా 1% పనిచేసినప్పుడు నేను దాంట్లో ఎరిక్సన్ తాడా ఈమె దేవుని కొరకు పనిచేసింది, మనుషులకు సహాయం చేసింది. దేవుడు ప్రపంచంలో మానవులందరి కోసం ప్రాణం పెట్టాడు కదా. ఈ సిలువ పాపాన్ని ఒప్పింపు చేస్తుంది, నీ పాపాన్ని తీసివేస్తుంది. యేసు ప్రభువారు తన రక్తం చేత ప్రతి మనిషి పాపాన్ని కడగడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒప్పుకుంటావా? జోని యేసుప్రభుని అంగీకరించింది, యేసుప్రభు కొరకు జీవించింది, అనేకులకు ఆదర్శవంతంగా ఉంది, లక్షల మందికి సహాయం చేసింది, చాలా దేశాలు తిరిగింది. నువ్వెందుకు ఇంకా నీ కొరకు జీవిస్తావు? తనకున్న కళను బట్టి నోటితో కూడా పెయింటింగ్ వేసింది. చేతులు పనిచేయలేదు, కాళ్ళు పనిచేయలేదు, కానీ కాళ్ళు ఉన్నవి, చేతులున్నవి కదా, నోరుంది, మాటలున్నాయి, కానీ మాట ప్రార్థన చేయవు, మోకరించవు, వాక్యం చదవవు, కుటుంబ ప్రార్థన కూర్చోవు, దేవుని వాక్యం చెప్పవు. దేవుడు నీకు ఇచ్చిన 10 రూపాయలలో కనీసం కొంత భాగమైనా లేని ప్రజలు ఉన్నారు, బీదవారు ఉన్నారు. నేను కూడా ఇట్లుండాలి. యేసు ప్రభువారు అందరిని ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు దారిపోసినాడు కదా. కాబట్టి నీవు కూడా ఏం చేయాలి? తీర్మానం చేసుకోవాలి. ప్రభా, నీ జీవితము నువ్వు నాకు ఇచ్చావు,
సిలువ ద్వారా ప్రభు ప్రాణమిచ్చడం ద్వారానే మనం బ్రతికాం. దేవుడు మనకు ఈ అందమైన సృష్టి అంతని ఇచ్చినాడు, ప్రకృతిని అంతని ఇచ్చినాడు, గృహాన్ని ఇచ్చినాడు, తల్లిదండ్రులు ఇచ్చినాడు, ఈ భవిష్యత్తుని ఇచ్చినాడు, చదువు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చినాడు. నువ్వు వ్యర్థంగా బ్రతికితే నిత్య నరకానికి పెడతావు. నీ పాపము పాతానికి తీసుకెళ్తుంది. చిన్నప్పుడు నేనేం పాపం చేస్తానంటే, నువ్వు చెప్పే అబద్ధం పాపమే, దేవుని అంగీకరించకపోవడం పాపమే, ప్రార్థనకు రాకపోవడం పాపమే, దేవునికి ఇవ్వకపోవడం పాపమే, దేవుని కొరకు జీవించకపోవడము పాపమే. జోని అయితే అనేకులకు ఆదర్శవంతం ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మోకరించాలి. మోకరించి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? యేసయ్యా, నువ్వు కూడా మాకు సహాయం చేయి, మా పాపను క్షమించవా, నీ కొరకు బ్రతుకుతా, నేను నీ కొరకు జీవిస్తా, మాకు సహాయం చేయవా అని వీరందరూ కూడా, పిల్లలందరూ ఇప్పుడు జోనికి చెప్పినటువంటి మాటను బట్టి ఆ మీటింగ్లో చాలామంది ఒప్పుకున్నారు, అన్నిటితో ప్రార్థన చేస్తున్నారు. నువ్వు కూడా మరి దేవునికి అర్పించుకున్నట్లయితే దేవుడు నిన్ను కూడా బలమైనటువంటి పాత్రగా దేవుడు చేస్తాడు. ఏం చేస్తే చెప్పండి? బలమైనటువంటి పాత్రగా చేస్తాడు. బైబిల్లో ఒక చక్కటి మాట ఉన్నది, ఏముందో తెలుసా? ఒకసారి చదవండి. 8వ గ్రంథము మొదటి అధ్యాయము నీవు పుట్టక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అనే మాట ఉంది. చదవండి ఒకసారి. 8వ వచనము, 6వ వచనమా? ఎన్నో వచనం? 6వ వచనము, 7వ వచనం. పిల్లలు చదవండి, నిలబడి చదవాలి. ఫాస్ట్. ఇర్మియా 1, 6వ వచనము, 7వ వచనం. ఫాస్ట్గా నిలబడి చదవాలి, త్వరగా. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించును, నేను బాలుడని, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, యెహోవా నాకిలాగు సెలవిచ్చును, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. నీవు గర్భములో నీవు రూపించబడుకుంటే నేను నిన్నెరిగాను. దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు తల్లి గర్భంలో ఇంకా రూపించబడలేదు, నేను ఎరిగాను, నువ్వు నాకు తెలుసు. దేవునికి ఇంత తెలుసు కదా, కాబట్టి మోకరించి ప్రభువా మమ్మల్ని తృప్తిపరచును, ఉదయం నుండి కృపతో ప్రతి రాత్రి నీ విశ్వాసతో మమ్మల్ని తృప్తిపరచును అని ప్రార్థన చేయాలి. రండి, మోకరించండి. జోని స్టోరీ ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు కదా, ఇప్పటికీ ఆమె సాక్ష్యం సత్యము, ఇప్పటికీ ఆమె జీవిత చరిత్ర మనకు కదిలిస్తుంది కదా. తలకాయ మాత్రం పనిచేసి మందం పని చేయకుండా లక్షల మందికి ఆదర్శవంతంగా ఉన్నటువంటి ఆ విక్రమాలు ఎంతోమంది జీవితం నిలబెట్టింది, ఎంతోమంది ప్రయాణం చేయనట్టుగా ట్రైసైకిల్స్ అందించింది. భగవాను కూడా నీ కొరకు సంఘం కోసం, ఇతరుల కోసం బ్రతుకుతాను, అనేకులు కదిలించినట్టుగా నేను జీవిస్తాను ప్రభా అని చిన్న మాట హృదయంలో ప్రార్థన చేస్తున్నాను. మొట్టమొదటి మన పాపాన్ని ఒప్పుకున్నాం. నేనేదో పాపం చేశాను కాదు, నువ్వు పాపంలో జీవించి మరణిస్తే నరకానికి పోతావు, కాబట్టి కాదు ప్రభా నా పాపాన్ని క్షమించు అంటే దేవుడు జీవితాన్ని వెలిగిస్తాడు.